డివియేట్ అవుతున్నాం ప్లీజ్. విశ్వసనీయత అన్నప్పుడు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అవినీతి మీద ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అవినీతి ఎంత చేశాడో సార్ వినండి, మీరు వినాలి. ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు నేను కూడా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష, ఒకటి వారి విశ్వసనీయత పైన, నా విశ్వసనీయత పైన, వారి పరిపాలన పైన, నేను చేసిన పరిపాలన పైన, వారి అవినీతి పైన, నా పేరులో జరిగిన అవినీతి పైన, తర్వాత వారి అత్యారాధికారుల పైన, నైన్నప్పుడు జరిగిన దానిపైన నేను రెఫరెండంకి సిద్ధంగా ఉన్నాను. ధైర్యం ఉంటే, అంతే ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు ధైర్యం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీరేంటో నేనేంటో రెఫరెండంకి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టాలి. ఒకవేళ వినండి, దీనికి సమయం పడుతుందంటే రేపు హైదరాబాద్ ఎలక్షన్ ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేనున్నాను, ముఖ్యమంత్రిగా మీరున్నారు. రేపు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ 55 లక్షల ఓటర్లు నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టండి. మీ కథ ఏంటో నా కథ ఏంటో తెలిపోతుంది ముఖ్యమంత్రి గారు. నిజంగా ఛాలెంజ్, మళ్ళీ ఛాలెంజ్, మరోసారి ఛాలెంజ్.